శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 24వ భాగం 29 7/26 సిపాయిల తిరుగుబాటు గురించి. సిపాయిల అసంతృప్తికి పెద్ద కథ ఉంది. అది ఇవాళది కాదు. ఎన్నడో 1764లోనే బెంగాల్లో సిపాయి తిరుగుబాటు ఫిరంగి మౌతలకు కట్టి 30 మంది సిపాయిల్ని పేల్చి పారేసి బ్రిటిష్ వాడు ఆ తిరుగుబాటును క్రూరంగా అణచేశారు. 1806లో వెల్లూరులో సిపాయిలు తిరగబడి బ్రిటిష్ వాళ్ళ పైశాచిక హింసాకాండకి అది నేలమట్టమైంది. 1824లో బ్యారక్పూర్లో 47వ రెజిమెంట్కి చెందిన సిపాయిలు సముద్ర మార్గా బర్మా వెళ్ళటానికి నిరాకరించి ఫలితంగా ఆ రెజిమెంటు రద్దై బ్రిటిష్ ఫిరంగి దళం నిరాయుధులైన సిపాయిల్ని కాల్చి చంపి సిపాయి నాయకుల్ని ఉరితీశారు. 1844లో జీతభత్యాల సమస్యపై 7 సిపాయి పటాలాలు తిరుగుబాటు చేశారు. ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో సిపాయిలు తిరగబట్టడానికి సిద్ధమై సైన్యంలో అసంతృప్తి రెచ్చగొట్టారనే నేరం మోపి ఒక హిందూ సుబేదారుని ఒక ముస్లిం సుబేదారుని కాల్చారు. భారత ప్రజల్లో కంపెనీ సైన్యంలో పనిచేసే స్వదేశ సిపాయిల్లో విదేశ పాలనపై తీవ్ర అయిష్టత అసహ్యం విస్తృతంగా అల్లుకుపోయి బ్రిటిష్ పాలన పట్ల సిపాయిల్లో వ్యాపించిన ఈ వ్యతిరేక భావం సయ్యద్ అహ్మద్ ఖాన్ భారత తిరుగుబాటుకి కారణాలన్న పుస్తకంలో వర్ణించారు. ఇలావని తమని హీన స్థితిలోకి దిగజార్చి నాశనం చెయ్యటానికి తమని తమ దేశస్థుని స్వమతహీనులుగా మార్చడానికి ప్రభుత్వం ఈ చట్టాలన్నీ చేస్తున్నదనే భావన భారతీయులు అలవాటు పడిపోయి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రజలంతా తమదిగా నెమ్మదిగా ప్రాణం తీసే విధంగా ఇసుక మోకుగా కుటిలాగ్ని జ్వాలగా పరిగణింపబడే సమయం చివరకు వచ్చి ఆ రోజు ప్రభుత్వం ఉచ్చు నుంచి తప్పించుకున్న రేపైనా ఉచ్చులో పడక తప్ప రేపు తప్పించుకున్న మర్నాడైనా తాము ఉచ్చులో బిగిసిపోతాం అనే ఆలోచన వాళ్ళని వెంటాడసాగి ప్రభుత్వం మారాలని ప్రజలు కోరారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని మూసేసి మరొక ప్రభుత్వం వస్తుందనే భావం వాళ్ళని ఆనంద వివసుని చేసి ఇదే విధంగా ఢిల్లీ తిరుగుబాటుదారు ప్రకటన ఇలా ఫిర్యాదు చేసి బ్రిటిష్ వాడు భారతదేశాన్ని 290 రూపాయలు వసూలు చేసే చోట 300 వసూలు చేశారు. 400 కట్టించుకునే చోట 500 కట్టించి అయినా వాడు తీరని దాహంతో తమ డిమాండ్ని పెంచుకుంటూ పోతూనే ప్రజలు నాశనమైపోయి వీధుల్లో అడుక్కుదిరా చౌకీదారీ పనులు మరింతలు పెంచే ప్రజల్ని సర్వనాశనం చెయ్యాలనుక మర్యాదస్తులకు విద్యాధిపతులకు వృత్తులు పోయారు. కనీస జీవితావసరాలు నోచుకొని జనం లక్షోపలక్షలయ్యారు. ఉద్యోగుల కోసం ఉపాధి కోసం ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి ప్రయాణం కట్టిన అభాగ్యుడి మీద 6 పైసల రహదారి పన్ను రుద్దారు. ప్రతి ఒక్క బండికి 4 అణాల నుంచి 8 అణాల దాకా రహదారి సుంకం విధి. ఈ పన్నుల బెట్టింపు వలన రిపబ్లిక్ రోడ్డు మీద నడిచే హక్కు ఆ క్రూర నిరంకుశ పీడన ఇంకా ఎంతని ఏకరువు పెట్టగలరు. ఆఖరికి ఈ దేశస్తులో ప్రతి ఒక్కడి మతాన్ని ధ్వంసం చేసే కిరాతకాన్ని ప్రభుత్వం ఒడిగట్టి బ్రిటిష్ విధానాలు సామ్రాజ్యవాద దోపిడీ వ్యతిరేకంగా ప్రజల్లో పెళ్ళుబిగల అసంతృప్తికి పరాకాష్ఠగా 1857 తిరుగుబాటు ప్రజలు అకస్మాత్తుగా సంభవించిన సంఘటనగా
దీర్ఘకాలంగా ప్రజల మనస్సులో అసంతృప్తి గూడు కట్టి తెలివిగల బ్రిటిష్ అధికారులు అనేక మంది పరిస్థితుల్ని గ్రహించారు, తీవ్ర హెచ్చరిక చేశారు. 1757లో బ్రిటిష్ వాళ్ళ అధికారం మొట్టమొదట పాదుకొన్నప్పటి నుంచి పరంపరగా జరిగిన తిరుగుబాట్ల కారణమే రాబోయే తుఫాను ఖచ్చితమైన సంగతి. అటువంటి వందలాది తిరుగుబాట్లను చరిత్రకారుడు నమోదు చేశారు. కచ్చి తిరుగుబాటు 1831లో, కోల్ తిరుగుబాటు 55 సంతాల్ తిరుగుబాటు వార్తలో చెప్పుకో. కచ్చి తిరుగుబాటు 1816 నుంచి 32 వరకు 16 సంవత్సరాలు నడిచి ఏదో ఒక రూపంలో సాగింది. చోటా నాగపూర్కి చెందిన పూల్ ఆదివాసులు జైతీ వాళ్ళను బయటి వాళ్ళు తమ నేల మీద వడ్డీ వ్యాపారస్తులుగా భూకామందులుగా దింపిన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సంథాల్ గిరిజన వడ్డీ వ్యాపారస్తుల దోపిడీ వాళ్ళను కాపాడే కంపెనీ అధికారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు. ఎలాది ఆదివాసు ఒక్క మనిషిపై తిరగబడి పగల్పూర్, రాజ్మహల్ పట్టణాల మధ్య ఉన్న గిరిజన ప్రాంతాల్లో స్వతంత్ర ప్రభుత్వాన్ని ప్రకటించి బ్రిటిష్ వాడు సంతాల్ ఆదివాసుల తిరుగుబాటు 1856 అణిచేశారు. తక్షణ కారణం 1857 నాటి విశాల ప్రజా విజృంభణకి సామగ్రి యావత్తే సిద్ధంగా భగ్గున మండటానికి ఒక నిప్పు రవ్వ చాలు. గుండెల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి ఉప్పెనలా విరుసుకు పడటానికి ఒక తక్షణ ప్రేరణ పంది కొవ్వు, ఆవు కొవ్వు పూసిన తుపాకీ తోటాల ఉదంతం. గుట్టలో నిప్పు నెరసులాడి సిపాయిలు చెలరేగా జనం తిరగబడటానికి సందర్భం వచ్చేసి బ్రిటిష్ వాడు అప్పుడే కొత్త దారు తుపాకులు, ఎన్ఫీల్డ్ రైఫిల్, మారు తుపాకు ప్రవేశపెట్టి వాటి తోటాలకు కొవ్వు పూసిన కాగితం అంటించి ఉండే. సిపాయిలు ఆ తూటాల చివర కొలికి తుపాకీలో పెట్ట ఆ తూటాలపైన ఆవు కొవ్వు, పందు కొవ్వు పూసినట్టు సిపాయిలకు తెలిసిపోయి అది హిందువులకు పవిత్రం, పంది ముస్లింలకు నిషేధం. హిందూ ముస్లిం సిపాయిలు ఉభయులు రెచ్చిపోయారు. ఈ తూటాలు తమ మతాలకే మచ్చ తెచ్చిపెట్టాయని ప్రభుత్వాలు బుద్ధిపూర్వక తమ మతాన్ని బుగ్గి చెయ్యటానికి పూనుకొన్నదనే నమ్మకం వాళ్ళలో గట్టిపడి తిరగబడ్డానికి సమయం. తిరుగుబాటు ఆరంభం 1857. తిరుగుబాటు ఒక పథకం పాడు లేకుండా హఠాత్తుగా సంభవించిందే, లేక ఒక రహస్య సంస్థ అతి జాగ్రత్తగా రూపొందించిన కార్యప్రణాళిక ఫలితంగా ప్రజ్వలిస్తుందా అనే ఇంకా నిర్ణయం కాదు. ఆ తిరుగుబాటు చరిత్రకు సంబంధించిన అధ్యయనం యావత్ బ్రిటిష్ రికార్డుల మీద శాంతం ఆధారపడి కొనసాగించాల్సి రావడం ఒక అసాధారణ అంశం. తిరుగుబాటుదారు ఏ భోగట్టా మిగిల్చిపోల. బహుశా వాడు చట్ట వ్యతిరేకంగా పని చెయ్యవడం ఏ రికార్డులు తయారు చెయ్యలేదేమో. పైగా వాళ్ళు ఓడిపోయి ప్రాణాలు గుడ్డారు కాబట్టి తిరుగుబాటు గురించి వాళ్ళ వివరాలు వాళ్లతో పాటే అంతరించిపోయి తిరుగుబాటు ముగిసిన కొన్ని సంవత్సరాల తరువాత దానికి సంబంధించి అనుకూల సమాచారాన్ని బ్రిటిష్ వాడు అణచిపెట్టి ఎవరైనా తమ తరపు కథ వినిపించటానికి ప్రయత్నిస్తే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా తీవ్ర చర్యలు తీసుకున్నారు. తిరుగుబాటు గురించి చరిత్రకారులు భిన్నాభిప్రాయాలు ఉన్న ఆ మెడుకువతో రూపొందించి బహుళ వ్యాప్తమైన తిరుగుబాటుగా దీన్ని ఒక వర్గం చరిత్రకారులు వర్ణించారు. రహస్య సంకేతాలు పంపిన చపాతీ ఎర్ర కలువల గురించి దిమ్మర్లుగా తిరిగే సన్యాసులు, ఫకీర్లు, మాదరీలు గురించి వాడు ప్రస్తావి అనేక భారత సిపాయి పటాల ఒక రహస్య సంస్థగా కూడి 1857 మే 31 సిపాయిలు 50 మంది తిరుగుబాటు చెయ్యాలని నిర్ణయించుకున్నట్టు వాడు వాదిస్తారు.
నానాసాహెబ్ ఫడ్నవీస్, ఫైజాబాద్కు చెందిన మౌల్వి అహ్మద్ షా ఈ కుట్రలో నాయకత్వ పాత్ర వహించారని వాళ్ళకు తిరుగుబాటుకు ముందు ఏ సన్నాహాలు జరగలేదని మిగిలిన చరిత్రకారులు గట్టిగా కుట్రని ప్రకడ్బందీగా రూపొందించినట్టుగా సూచించే ఆనవాలు కూడా తిరుగుబాటుకు ముందు కానీ తర్వాత కానీ దొరకలేదని వీళ్ళు వాళ్ళు. అలాగే కుట్ర ఒకటి ముందు జరిగిందని చెప్పే సాక్షి ఒక్కడైనా ముందుకు రాలేదనే వాస్తవాన్ని వీళ్ళు ప్రముఖంగా నిజం. పరస్పర పూర్తి విరుద్ధ కథనాలు మధ్యస్థంగా ఉండి తిరుగుబాటు చెయ్యటానికి పథకం రూపొందింది. కానీ దానికి సంబంధించిన సంస్థా నిర్మాణం చాలినంతగా ముందుకు పోకమునిపే తిరుగుబాటు కాకతాళీయ సంభవించి 1857 మే 10 ఢిల్లీకి 36 మైళ్ళ దూరం మీరట్లో తిరుగుబాటు వేగంతో బలం పుంజుకొని ఉత్తర హిందుస్థానంలో చివరి నుండి ఆ చివరి నుండి ఈ చివరికి కత్తివేటు జరిగింది. ఉత్తరాన పంజాబ్ మొదలు దక్షిణాన నర్మదా నది వరకు, తూర్పున బీహారు వరకు, పశ్చిమాన రాజస్థాన్ వరకు విశాల భూభాగంలో అది సుడిగాలై వీచి మీరట్లో తిరుగుబాటు రేగక ముందే బారక్పూర్లో మంగళ్ పాండే మృత వీరుడై ఒంటరిగా తనపై అధికారిపై తిరగబడి దాడి చేసిన కారణంగా యువశైవలకు మంగళ్ పాండే బ్రిటిష్ పాడు 1850 మార్చి 29 గురి తీశారు. అట్లాంటిదే ఇంకా ఎన్నో సంఘటనలు సిపాయిల్లో రాజుకుంటున్న అసంతృప్తి తిరుగుబాటు తత్వానికి సంకేతం. వీటి తర్వాత అసలు సంఘటన మీటర్ పేలి ఏప్రిల్ 24 3వ దేశీయ ఆస్తిక దళానికి చెందిన 90 మంది జవాన్లు కొవ్వు పూసిన తోటాన్ని తాకడానికి నిరాకరి. మే 9 ఆ 90 మందిలో 85 ఉద్యోగాల నుంచి బర్తరఫయ్యారు. డేడీలు వేసి 10 ఏళ్ళు ఖాళీన కారాగార శిక్ష విధించారు. మీరట్లో మజిలీ చేసిన సిపాయిల్లో ఇది తిరుగుబాటు చేసి మర్రోజంటే మే 10న మీరట్ సిపాయిలు తిరగబడి తమ కామ్రేడ్లని జైలు నుంచి విడుదల చేశారు. అధికారులని వధించారు. తిరుగుబాటు బావుట ఎగరే ఏదో సూదంటు రాయి చేత ఆకర్షితులు అయినట్లుగా సూర్యాస్తమయం తర్వాత వాడు ఢిల్లీ వైపు పురోగమి. మరోజు ఉదయం మీరట్ సోదరు ఢిల్లీలో ప్రత్యక్షం కాగానే స్థానిక పదాది దళం వాళ్లతో చేరిపోయి వెంటనే తెల్ల అధికారులను నెగటార్ చేసేది. నగరాన్ని స్వాధీనపరుచుకొని ఏళ్ళు ముదిరి కీళ్ళు సడలి బహదూర్ షా భారత చక్రవర్తిగా ప్రకటి. ఈ మహోద్ధతమైన తిరుగుబాటుకి ఢిల్లీ కేంద్రం అవుతోంది. బహదూర్ షా దానికి ప్రతీక కారణుడు. ఈ చిట్ట చివరి మొఘల్ పాదుషా అప్పటికప్పుడు చక్రవర్తిగా చేశారంటే మొఘలుడు సుదీర్ఘ ప్రభుత్వ భారతీయ రాజకీయ సమైక్యత సాంప్రదాయిక ప్రతీకాన్న వాస్తవానికి అర్పించిన నివాళి. ఈ ఒక్క చర్యతో సిపాయిలు సైనిక తిరుగుబాటుని విప్లవ సమరంగా మార్చేది. ఈ కారణంగానే దేశం నాలుగు వైపున సిపాయిలు 50 మంది అమాంతం ఢిల్లీ దిక్కుగా అడుగు కదిపి తిరుగుబాటులో భుజం కలిపి సమస్త స్వదేశీ ప్రభు మొఘల్ చక్రవర్తి తమ విధేయత ప్రకటించడానికి బారుడు తీర బహదూర్ షా సిపాయిల ప్రేరేపణతో ఒత్తిడితో స్వదేశ రాజ్యాల సమాఖ్యను ఏర్పాటు చేసి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడడానికి దాన్ని గద్దె దించడానికి సమాయత్తం కండని స్వదేశీ ప్రభువులందరికీ విజ్ఞప్తి యావత్తు బెంగాల్ సైన్యం తిరుగుబాటు చేసి అది వెనువంటనే పెనుగాలై అయోధ్య, రోహిల్ఖండ్, బుందేల్ఖండ్, మధ్య భారత్, బీహార్, తూర్పు పంజాబ్ బ్రిటిష్ ఆధిపత్యాన్ని ఈడ్చికొట్టి కానీ చాలా స్వదేశీ సంస్థానాలు
ప్రభువులు బ్రిటిష్ సార్వభౌమత్వానికి విధేయులుగానే ఉండిపోయి. అయితే వాళ్ళ సైనిక బలగా బ్రిటిష్ సైన్యంలో 20,000 మంది సైనికులు కాంతియా తోపే ఝాన్సీ రాణిల పక్షాన చేరిపోయి రాజస్థాన్ మహారాష్ట్రలో ప్రజల వత్తాసుతో ఛోటా ప్రభుడు తిరుగుబాటు ధ్వజమెత్తి హైదరాబాద్ బెంగాల్ స్థానిక తిరుగుబాటు తలెత్తాయి. తిరుగుబాటు యొక్క ప్రచండమైన విసురు విరివి గీటుగా అది ప్రజాస్వామ్యంలోకి విస్తృతంగా చొచ్చుకు ఉత్తర మధ్య భారతంలో ప్రతి చోట సిపాయిల తిరుగుబాటుని వెన్నంటి ప్రజల తిరుగుబాటు చెలరేగి భారత సిపాయిలు బ్రిటిష్ అధికారాన్ని బద్దలు కొట్టిన తక్షణం సామాన్య ప్రజలు సాయుధులై విజృంభించారు. అనేక చోట్ల సిపాయిల కన్నా ముందుగా ప్రజలే ఆయుధాలు ధరించి తిరగబడ్డారు. సిపాయి పటాలాలు లేని చోట్ల కూడా ప్రజలు పరాయి వ్యతిరేకంగా ధిక్కారం వ్యక్తం రైతాంగం చేతి వృత్తులు చేసుకునేవాడు ఒక్కుమ్మడిగా తిరుగుబాటులో చేరిపోవటం దానికి నిజమైన ప్రజాబలం చేకు అది ప్రజా విప్లవ స్వభావం సంతరించు. ముఖ్యంగా ఇప్పటి ఉత్తరప్రదేశ్ బీహార్లకు చెందిన ప్రాంతాలు రైతులు పాత జమీందారు వడ్డీ వ్యాపారస్తులపై కొత్త జమీందారులపై తీవ్రంగా దాడులు చేసి తమ కసి తీర్చుకున్నారు. తిరుగుబాటు పుణ్యమాని వడ్డీ వ్యాపారస్తుల చిత్త ఆవర్జాన్ని ప్రాంసరీ నోట్లను ధ్వంసం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం నెలకొల్పిన న్యాయస్థానాలు తహసీల్ కచేరీలు ఠాణాలు రెవెన్యూ రికార్డులను ధ్వంసం. ఈ దాడుల్లో యుద్ధాల్లో సిపాయిల కంటే సామాన్య ప్రజలే ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం గమనార్హం. ఉదాహరణ అయోధ్యలో బ్రిటిష్ సైన్యాలకు తలబడి నేల కొరిగిన 150,000 మందిలో 1,00,000 మందికి పైగా సాధారణ పౌరులే. ప్రజలు తిరుగుబాటులో ప్రత్యక్షంగా పాల్గొనని ప్రాంతాల్లో కూడా వాటి తిరుగుబాటుదారుల ప్రజా పట్ల ప్రగాఢ సానుభూతి ప్రకటన. తిరుగుబాటుదారు విజయం సాధిస్తూ ఉంటే ఆ ప్రజలు హర్షంతో పులకరించారు. తిరుగుబాటులో చేరకుండా పరాయి సర్కారు కింద గులాములుగా పనిచేసే సిపాయి ప్రజలు సాంఘికంగా విలేశారు. బ్రిటిష్ సైనిక బలాల పట్ల క్రియాశీల దాతృత్వం ప్రదర్శించారు. వాళ్ళకి సమాచారం ఇవ్వటానికి కానీ స్వల్ప సహాయం చేయటానికి కానీ ప్రజలు నిరాకరి తప్పుడు సమాచారం ఇచ్చి శత్రువుని బోల్తా కొట్టించిన సందర్భాలు చాలా. 1859 సంవత్సరాలు భారతదేశం పర్యటించిన లండన్ టైమ్స్ విలేక WH రసల్ ఇలా రాజు తెల్లవాడు ఎక్కి వెళ్ళే వాహనం వైపు స్నేహపూర్వకంగా చూసిన మనిషి లేడు. ఆ కళ్ళలో ఏమా భాష, ఆ చూపుల్లో భావాన్ని చదవలేని వాడెవడు, తప్పుగా వ్యాఖ్యానించగలిగిన వాడెవడు. మన జాతి అంటే కనీసం భయపడేవాడు అట్టే లేరు సరికదా. పైగా అందరూ మనల్ని అసహించుకుంటారని ఆ చూపుల్లో నేను గ్రహించా. 1857 తిరుగుబాటు యొక్క ప్రజాస్వామ్య విభావం ప్రభుత్వం ఆ తిరుగుబాటును అణచినప్పుడు స్పష్టంగా తెలిసి ఎరగబడ్డ సిపాయి మూక నిర్దాక్షిణ్యంగా అణచడానికి మాత్రమే కాదు ఢిల్లీ, అయోధ్య, వాయవ్య రాష్ట్ర, ఆగ్రా, మధ్య భారత్, పశ్చిమ బీహార్ ప్రజలకు వ్యతిరేక భీషణ యుద్ధాలు చేయాల్సి వచ్చి బ్రిటిష్ మూకలు గ్రామాలకు గ్రామాలే తగలబెట్టి జనాన్ని ఊచకోతకు ప్రజల్ని భీతావహుల్ని చెయ్యటాన్ని బహిరంగంగా ఉరితీసి విచారణ లేకుండా పబ్లిక్గా వధి ఈ ప్రాంతాల్లో తిరుగుబాటు ఎటువంటి లోతులు ముట్టిందో ఈ బ్రిటిష్ పాశవిక చర్య దహనకాండలే వెల్లడి. సిపాయిలు కానీ ప్రజాస్వామ్యం మామాన్యంగా తమ వైఖరి ఆఖరి నెత్తులు బొట్టిదాకా విరోచితంగా చివరికి వాళ్ళు ఓడిపోయారు. కానీ పోరాట పటిమ
చైతన్యం చెక్కు చెదరకుండా నిలిచిపోయి. ఇది సిపాయి పితూరి కాదు, తిరుగుబాటు విప్లవం. దాన్ని అచ్చివేయటాన్ని పడిన పాటు అణుమాత్రం ఫలించలేదంటేనే దాని విప్లవ స్వభావం అర్థమవుతుందని వ్యాఖ్యానించాడు రెవరెండ్ డఫ్. బ్రిటిష్ వాడు ఆనాడు భారతదేశాన్ని తిరిగి జయించాల్సి వచ్చింది అని రాశాడు లండన్ టైమ్స్ విలేకరి. 1857 తిరుగుబాటు పటుత్వం హిందూ ముస్లిం ఐక్యతలో కానీ, సిపాయిల్లో కానీ, సామాన్య ప్రజల్లో కానీ హిందూ ముస్లిం మధ్య సంపూర్ణ సహకారం వెల్లివిరిసి తిరుగుబాటుదారు 50 మంది ముస్లిం బహదూర్ షా చక్రవర్తిగా హిందూ ముస్లిం తిరుగుబాటుదారు తమ మత విశ్వాసాలు పరస్పరం గౌరవించుగా. ఉదాహరణ, తిరుగుబాటు జయప్రదమై ప్రతి చోట గోవధని నిషేధించి ఉత్తర్వులు జారీ అయ్యి హిందువుల మనోభావాల పట్ల గౌరవానికి సూచకంగా ఆ ఉత్తర్వులు జారీ అయ్యి వాయకత్వం తాలూకు వివిధ సంతస్తులు హిందూ ముస్లింలు సమాన ప్రాతినిధ్య అమలు తిరుగుబాటులో హిందూ ముస్లిం ఐక్యత నిర్వహించిన పాత్ర సీనియర్ బ్రిటిష్ అధికారి పరోక్షంగా అంగీకరి. ఈ సందర్భంలో మాత్రం హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలు రెచ్చగొట్టలేకపోయాం అని వాపోయి. మధ్యయుగంలో కానీ 1858కి ముందుగా భారతదేశ రాజకీయ మౌలికంగా మతతత్వ పూరితమైనవి కాదనే వాస్తవాన్ని 1857లో జరిగిన సంఘటనలు స్పష్టం చేసి 1857 తిరుగుబాటు ఢిల్లీ, కాన్పూర్, లక్నో, బెరెలి, ఝాన్సీ, బీహార్లోని ఆయా ప్రధాన కేంద్ర ఢిల్లీలో తిరుగుబాటుకు నామమాత్రం సంకేతపరమైన బహదూర్ షా చక్రవర్తి అసలు నాయకత్వం జనరల్ భక్త్ ఖాన్ అనే సేనాని ఆధ్వర్యంలో ఏర్పాటైన ఒక సైనిక మండలి చేతుల్లో ఉంది. భక్త్ ఖాన్ బెరెలి సైనిక పటాన్ని తిరుగుబాటు చేయి ఢిల్లీకి నడిపి బ్రిటిష్ సైన్యంలో అతను ఫిరంగి దళానికి సంబంధించిన సామాన్య సుబేద తిరుగుబాటు కేంద్ర కార్యస్థాన సామాన్య సైనికుల భక్త్ ఖాన్ ప్రెసిడెంట్. 1850 సెప్టెంబర్ ఢిల్లీ బ్రిటిష్ సేనలు వశమయ్యాక అతడు లక్నో వెళ్ళిపోయి 1859 మే 13 జరిగిన యుద్ధంలో మరణించేంతవరకు స్వాతంత్ర సమరం కొనసాగింది. తిరుగుబాటు నడిపిన నాయకత్వంలో బహదూర్ షా చక్రవర్తి బహుశా అతి బలహీనమైన తిరుగుబాటును బలపరచడంలోనైనా ఆయన దృఢంగా లేడు. అది సామాన్యమైన సిపాయిల పట్ల ఆయనకు నిజమైన సహానుభూతి లేదు. సిపాయి కూడా చక్రవర్తిని సంపూర్ణంగా విశ్వసించలేదు. సిపాయి నాయకుడు అధికారం హస్తగతం చేసుకోవడం ఆయన కోపం తెప్పి ఒకవైపు చక్రవర్తిగా రాజ్య చక్రం తిప్పాలని కోరిక, మరోవైపు బ్రిటిష్ వాడు తిరుగుబాటును అణచేస్తే తమ ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అని ఆదుర్ద. ఈ రెండి మధ్య ఊగిసలాడు. ఆయన ముద్దల రాడు జీనత్ మహల్ కూడా ఆయన స్థానానికి ఎసరు పెట్టి కొడుకులు కొట్టదారులుగా మారిపోయి శత్రువు మోచేది నీళ్లు తగ్గి బహదూర్ షా దుర్బల వ్యక్తిత్వం, వృద్ధాప్యం, నాయకత్వ లోపం వగైరా అవగుణాలు తిరుగుబాటు నాడీ కేంద్రంలో రాజకీయ బలహీనతను సృష్టి తిరుగుబాటుకు ఎనలేని హాని కలిగి కాన్పూర్లో తిరుగుబాటుకు ఆఖరు పిష్పాయి రెండవ బాజీరావు దత్తబుద్ నానాసాహెబ్ నాయకత్వం వహించారు. నానాసాహెబ్ దివాయిల సహాయంతో కాన్పూర్ నుంచి బ్రిటిష్ వాళ్ళని తరిమి పిష్పాగా ప్రకటించుకొని బహదూర్ షాకు చక్రవర్తిని గుర్తించి తాను ఆయన కింద గవర్నర్ పదవి ప్రకటించి నానాసాహెబ్ తరఫున పోరాడి భారమంతా అతనికి అత్యంత విధేయుడై తాంతియా తోపే మీదపడి తాంతియా తోపే తన అసమాన దేశభక్తితో దృఢ సంకల్పంతో
పోరాట పటిమతో సమర్థవంతమైన గెరిల్లా యుద్ధ చర్యలో చరిత్రలో అమరుడయ్య నానాసాహెబ్ విశ్వాస పాత్రుడు కాంతియా తోపే తర్వాత అజీముల్లా పేరు చెప్పుకో. అజీముల్లా రాజకీయ ప్రచారంలో అత్యంత సమర్థుడు. కానీ నానాసాహెబ్ కాన్పూర్ దుర్గ రక్షణ దళాన్ని అభయమిచ్చి మోసంతో వాళ్ళని చంపి తన చరిత్రకు మచ్చ తెచ్చు లక్నో తిరుగుబాటుకు అయోధ్య బేగం ఆతిథ్యం వహించి తన చిన్న కుమారుడు దిల్జిద్ ఖాదన్ అయోధ్యకు నవాబుగా ప్రకటించి లక్నో సిపాయిల సహకారంతో అయోధ్య జమీందార్ రైతాంగం మద్దతుతో బేగం బ్రిటిష్ వాళ్ళని 4 వైపుల నుంచి ముట్టడి లక్నో నగరాన్ని విడిచిపెట్టాలని విషమ పరిస్థితిలో బ్రిటిష్ వాడు రెసిడెన్సీ భవన రక్షణగా దగ్గరగా చేసుకున్న బ్రిటిష్ సైనికులు చాలా తక్కువ మంది అవి కూడా ఆదర్శప్రాయమై ధైర్యస్థైర్యాలతో పోరాడి రెసిడెన్సీ పైన తిరుగుబాటు సైనికుల ముట్టడి తిప్పుకొట్టారు. నానాసాహెబ్ ఎలా ఉంటాడో ఇది. తిరుగుబాటుని నడిపిన మహానాయకుల్లో మాత్రమే కాక బహుశా భారత చరిత్రలో మహోన్నత వీర నాడీమణుల్లో ఝాన్సీ లక్ష్మీబాయి ఒక. ఆమె తరుణ వయస్సులోనే భర్తని పోగొట్టు సింహాసనానికి వారసుడిని దత్తత తీసుకునే సంప్రదాయ హక్కుని బ్రిటిష్ వాడు హరించి ఆమె రాజ్యాన్ని బ్రిటిష్ ఇండియాలో కలిపారు. భారతదేశంలో మిగతా విజృంభించినట్టుగా ఝాన్సీలోని భారతీయ సిపాయి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాటు ఆమె కారణమని ఆరోపించి బెదిరింపులకు దిగారు. తరుణ వయస్సులో ఉన్న లక్ష్మీబాయి మొదట్లో ఎలా ఎటు తేల్చుకోలేక ఊగిసరు. కానీ తిరుగుబాటులో చేరిపోవాలని ఒకసారి నిర్ణయం చేసుకున్న ఆమె నిజమైన వీర వనితలాప ఆమె ధైర్య సాహసాన్ని కథన కౌశల్యాన్ని వర్ణిస్తూ అల్లిన కథలు ఆనాటి నుంచి ఈ దేశవాసులు అబ్బురపరిచే ఆవేశపడి లక్ష్మీబాయి ఝాన్సీ నుంచి సైనికాన్ని నడవడానికి దడల కొట్టడానికి బ్రిటిష్ వాడు భీకర యుద్ధం చేయాల్సి. ఆ యుద్ధంలో మహిళల సైతం సిపాయిలు మందు గుండ్లు అందిస్తూ విరంగుల్లో మందు దట్టించి పేరుస్తూ పోరాడి మా స్వహస్తాలతో మేము మా స్వాతంత్ర పాలన ఆజాద్ షాహీ సమాధి కానివ్వమని లక్ష్మీబాయి తన అనుచరుల చేత ప్రతిజ్ఞ చేయి. గాంధీయాతోటే సహాయంతో తనకు విశ్వాసపాత్రుడైన ఆఫ్ఘన్ కావలి భటులు అండతో లక్ష్మీబాయి గ్వాలియర్ని స్వాధీనం చేసు బ్రిటిష్ తత్తు మహారాజా సింధియా లక్ష్మీబాయిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాడే కానీ అతని సైన్యం ఆమె వైపు తిరిగి ఇండియా ఆగ్రాలో ఇంగ్లీషు వాళ్ళ శరణు ఝాన్సీ లక్ష్మి యోధోచిత దుస్తులదని యుద్ధాశ్వం విరోచితంగా పోరాడుతూ 1859 జూన్ 15 యుద్ధక్షేత్రంలో వీర మరణం పడి జీవితాంతం ఆమె వెన్నంటి ఉన్న ఆమె ముసలి చెలికెత్త కూడా ఆమెతో పాటే నేలకు వరిగింది. గతికి జడి అసంతృప్తితో పగిలిపోయి జగదీష్పూర్ రవీందర్ పుష్పంగి సింగ్ బీహార్ సిపారి తిరుగుబాటు ప్రధాన రథసారథిగా అప్పుడు ఆయన 80 ఏళ్ల వయోవృద్ధుడు. 1857 తిరుగుబాటులో బహుశా ఆయనంతటి ప్రముఖ సైనిక నాయకుడు యుద్ధ వ్యూహ నిపుణుడు మరి లేడు. ఆయన బీహార్లో బ్రిటిష్ వ్యతిరేక సమరం చేశారు. ఆ తర్వాత నానాసాహెబ్ ఆధ్వర్యంలో
సైన్యంతో కలిసి అయోధ్యలో, మధ్య భారత్లో తిరుగుబాటుదారులతో కలిసి యుద్ధాల్లో పాల్గొని మళ్ళీ శరవేగం స్వరాష్ట్రం చేరుకొని బీహార్లో ఆరా అనే చోట సేనన్ని ఓడి అది ఆయన అంతిమ యుద్ధమై యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. చివరి 1858 ఏప్రిల్ 27 స్వగ్రామమైన జగదీష్పూర్లో పురాతన స్వగృహంలో కన్ను మూశాడు. భన్వర్ సింగ్ ఎలా ఉంటాడో చూస్తా. ఫైజాబాదుకు చెందిన మౌలి అహ్మదుల్లా తిరుగుబాటు నాయకుల్లో మరో ప్రముఖుడు. ఆయన జన్మస్థానం మద్రాసు. ఆయన మొదట అక్కడ సాయుధ తిరుగుబాటుని ప్రబోధించి 1857 జనవరిలో ఉత్తరాదికి పయనమై ఫైజాబాదులో ఆగి రాజద్రోహం ప్రబోధించకుండా మౌల్వీని నిరోధించడానికి కంపెనీ సైన్యం ఫైజాబాదుకు ఉరికొచ్చి ఫైజాబాదులో సాగి భారీ యుద్ధంలో మౌల్వీ అహ్మదుల్లా పాల్గొని మే నెలలో సార్వత్రిక తిరుగుబాటు చెలరేగిన సమయంలో అయోధ్యలో ఆయన్ని తిరుగుబాటు నాయకులు ఒకరు ప్రజలు గుర్తించారు. లక్నోలో ఓటమి పొందాక మౌల్వీ అహ్మదుల్లా రోహిల్ఖండ్లో తిరుగుబాటు నడిపారు. పవన్ రాజా ద్రోహిగా మౌల్వీని మోసంగా చంపేశారు. బ్రిటిష్ వాడు ఈ ద్రోహి 50,000 నగదు బహుమతి. మౌల్వీ అహ్మదుల్లా దేశభక్తిని, శౌర్య ప్రతాపాలను, సైన్య నిర్వహణ దక్షతని ఆఖరి బ్రిటిష్ చరిత్రకారులు కూడా మహా ప్రశంసించారు. కల్నల్ మాన్సన్ మౌల్వీని గురించి ఇలా రాశారు: అక్రమంగా విధ్వంసం కాబడ్డ తన మాతృదేశ స్వాతంత్రం కోసం కుట్ర పని యుద్ధం చేసే మనిషి దేశభక్తుడైనట్లయితే మౌల్వీ అహ్మదుల్లా తప్పకుండా నిజమైన దేశభక్తుడు. తన దేశాన్ని ఆక్రమించిన పరాయి దేశస్తులను వ్యతిరేకం రణరంగంలో ఆయన పౌరుషంగా, గౌరవనీయంగా, అకుంఠితంగా ఆయన స్మృతి అన్ని దేశాల్లో ధైర్యవంతుల, సహృదయుల శ్రద్ధాంజలికి అర్హమై తిరుగుబాటులో నిజమైన మహావీరుడు సిపాయిలు అనేక మంది యుద్ధరంగం మహత్తర ధైర్య సాహసాలు ప్రకటించి నిస్వార్థంగా ప్రాణాలట్టు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ కృతనిశ్చయం, బలిదానాలే బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి దాదాపు పారద్రోలటానికి దోహదపడి ఈ దేశభక్తి ప్రపూరిత పోరాటాలు వాళ్ళు తమ ప్రగాఢ మతపక్షపాతాలు సైతం కుదిలేశారు. ఉగ్గు పూసిన తూటాలు సంబంధించిన సమ్మ మీద వాడు తిరుగుబాటే చేసి అసహించుకునే విదేశ పాలకులు మాతృదేశం నుంచి తరిమి కొట్టడానికి ఈ తోటాలు యుద్ధరంగంలో నిస్సంకోచంగా ఉపయోగించారు. మిగతా విషయాలు రేపు